హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విషన్ నవీన్ టాకీస్. అస్సలు పంజాబ్ ఎట్లా చేజ్ చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. హైయెస్ట్ ఎవర్ చేజ్ ఇన్ T20s హిస్టరీ. పంజాబ్ క్రియేటెడ్ హిస్టరీ. నేను అసలు లిటరల్లీ అసలు ఇట్లా ఒక్కొక్క అసలు ఆ మ్యాచ్లు ఏంటి, ఆ స్కోర్లు ఏంటి, 264 రన్స్ను 18.5 ఓవర్స్లో చేజ్ చేయడం ఏంటి, ఇది రికార్డ్ చేజ్. ఇది అంతే, చరిత్రలో నిలిచిపోయే చేజు. ఎప్పటికీ ఇంకెప్పటికైనా ఇలాంటి రికార్డ్స్ బ్రేక్ చేయాలంటే చాలా కష్టం. చేజింగ్లో కొట్టడం, చేజింగ్లో చాలా కష్టం. ఇలాంటి రన్స్ ప్రెషర్ తీసుకోవాలి, ఎంత ప్రెషర్ ఉంటుంది. మ్యాచ్ ఢిల్లీ వర్సెస్ పంజాబ్. ఢిల్లీలో మ్యాచ్, అరుణ్ జైట్లీ స్టేడియం చాలా చిన్నది, బౌండరీస్ అనేది చాలా చాలా ఈజీగా వెళ్ళిపోతాయి. అలాంటి స్టేడియంలో ఢిల్లీ వాళ్ళు 264 రన్స్ కొడితే వీళ్ళు దాన్ని చేజ్ చేయడం ఇంకొక ఎత్తు అనమాట. అసలు ఇది ఇది అసలు చరిత్రలో నిలిచిపోయే చేజ్ అని చెప్పాలి అంతే. శ్రేయస్ అయ్యర్ టీం లీడింగ్ అసలు మామూలుగా లేదు చెప్పాలంటే. ఎంత బాగా ఆడుతున్నారు. ఓపెనర్స్ ఇద్దరు అయితే బీభత్సమైన స్టార్ట్స్ ఇస్తున్నారు. ప్రతి మ్యాచ్, ఒక్క మ్యాచ్ అని కాదు, ప్రతి మ్యాచ్ ఆడుతున్నారు. కంటిన్యూస్గా 7 మ్యాచ్లు ఐపీఎల్లో గెలిచారు పంజాబ్ వాళ్ళు. అసలు వన్ ఆఫ్ ది డేంజరస్ టీమ్గా మారిపోయింది. వన్ ఆఫ్ ది ఈ సీజన్లో మోస్ట్ డేంజరస్ టీమ్గా మారిపోయింది పంజాబ్. లాస్ట్ ఇయర్ ఫైనల్గా వచ్చింది ఓకే, ఆ కక్ష అంతా పెట్టుకుని విన్ అవ్వాలని చెప్పి ఆ పగతో ఆ కసితో అదే అంతకంటే బీభత్సంగా ఆడడం మొదలు పెట్టారు ఈ సీజన్తో. అంతకంటే రెట్టింపు వేగంగా దూసుకెళ్తున్నారు. టేబుల్లో టాప్లో ఉన్నారు. 13 పాయింట్లు ఉన్నాయి. ఒక్క మ్యాచ్ గెలిస్తే వాళ్ళు ఫిక్స్. 6 మ్యాచ్లు ఉన్నాయి, ఇంకా 6 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ ఈజీగా గెలిచేస్తారు. ఈజీగా క్వాలిఫై అయిపోతారు. ఈజీగా ఫైనల్కి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. పంజాబ్ మాత్రం ఈసారి అన్బీటబుల్గా ఉంది. అసలు 1 పాయింట్ కూడా, అది కూడా పోయింది. లేకపోతే అది మ్యాచ్ వర్షం వల్ల డ్రా అయిపోయి 1 పాయింట్ వచ్చింది, లేకపోతే అది కూడా విన్ అయిపోయింది. ఈ పాటికి సెట్ అయినది అక్కడ అంతే. టాప్లో ఉంటుంది అంతే, ఫిక్స్. అసలు ఢిల్లీ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళు 204 రన్స్ కొట్టారు. ఢిల్లీ వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు. వాళ్ళ స్టేడియం అని చెప్పి, తర్వాత పిచ్ స్లో అవుతా అని చెప్పేసి వాళ్ళు ఏదో పిచ్ రీడింగ్ బట్టి తీసుకున్నారు. కానీ ఇక్కడ పిచ్ రీడింగ్స్, పిచ్ యొక్క ముందే మన దాన్ని డిటర్మైన్ చేయడము ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఏ పిచ్ లో 200 స్కోర్ ఈజీ కొట్టేస్తున్నారు. ఎట్లాంటి పిచ్ అయినా కావచ్చు. ఇది బౌలర్స్ యుగం కాదు, బ్యాట్స్మెన్స్ యుగం అంతే. బ్యాటింగ్ ఎట్లా ఆడితే అట్లా పోతుంది అంతే. బౌలర్స్కి అస్సలు కలిసి రావట్లేదు అని చెప్పాలి. బౌలర్స్ అసలు బౌలర్సే కాదు అనిపిస్తుంది. అంత ఈజీగా చిత్త కొట్టేసి పడేస్తున్నారు. కుక్కర్ నుండి కొడుతున్నారు బౌలర్స్ చెప్పాలంటే. ఎటువంటి బౌలర్ అయినా మేబీ ఆ యుగం గడిచిపోయిందో, మళ్ళీ వస్తుందా పునర్వైభవం బౌలర్స్కి వస్తుందో లేదో తెలియట్లే. కానీ 200 అనేది చాలా సాధారణమైన స్కోర్ అయిపోయింది. 260, 250, 260 ఎట్లా పోతూనే ఉన్నాయి స్కోర్లు. ఈ మ్యాచ్లో ఫస్ట్లోనే కేఎల్ రాహుల్ డక్అవుట్ కావాల్సింది, క్యాచ్ మిస్ చేశారు. అది పెద్ద 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 మైనస్ అని చెప్పాలి. అందుకే స్కోర్ ఎక్కడికి వెళ్ళిపోయింది. కేఎల్ రాహుల్ కూడా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఫస్ట్ ఇండియన్ టు స్కోర్ 150+ స్కోర్ ఇన్ ఐపీఎల్. 152 రన్స్ కొట్టాడు ఒక్కటే మ్యాచ్లో. ఆ ఫస్ట్ క్యాచ్ మిస్ చేసినందుకు ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని ఎంత స్కోర్ కొట్టాడో చూడండి. ఓన్లీ ఒక్కడే 150 రన్స్ కొట్టాడు. మిగతా వాళ్ళందరూ కలిసి 100 రన్స్ కొట్టారు. ఈ విధంగా బీభత్సమైన బ్యాటింగ్ ఆడతారు ఎవరైనా. కేఎల్ రాహుల్ క్లాస్ చూపించాడు. ఇప్పుడు అందరూ కొడతారు, అందరూ హిట్టింగ్ చేస్తారు. ఒక డిటర్మినేషన్తో, ఒక క్లాసీ స్టైల్లో క్లాస్గా షాట్స్ ఆడుతూ ఒక రేంజ్లో బ్యాటింగ్ ఆడడం అంటే కేఎల్ రాహులే. చాలా బాగుంటాయి షార్ట్ సెలెక్షన్ కావచ్చు, ఆడే విధానం కావచ్చు. అందుకే క్లాసీ కేఎల్ రాహుల్ అనేది. సో రాహుల్ క్లాసీ రాహుల్ అంటారు అందుకే. సో అందుకే క్లాస్కి మారు పేరు మన కేఎల్ రాహుల్. అంత బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీని తీసుకుపోయి అంత స్కోర్లో పెడితే టీం డిఫెండ్ చేసుకోలేకపోయింది నిజంగా చెప్పాలంటే. ఈ టీం మిస్టేక్స్ చేసింది, ఆ టీం మిస్టేక్ చేసింది. యాక్చువల్గా పంజాబ్ క్యాచ్లు మిస్ చేయడం వల్ల అంత స్కోర్ వరకు వెళ్ళింది. అలాగే సేమ్ నిన్న మర్చిపోవాలి, ఇద్దరు ఢిల్లీలో నితీష్ రాణా వెల్ డిజర్వ్డ్ సెంచరీ మిస్ అయిపోయాడు. 95 రన్స్ 92 రన్స్ కొట్టాడు. ఒకవేళ ఉంటే సెంచరీ అయ్యి ఉంటే బాగుండేది. మామూలు ఇన్నింగ్స్ ఆడలే. కేఎల్ రాహుల్ వాళ్ళ ఇద్దరి మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఇన్ ఐపీఎల్ అనమాట. 220 రన్స్. ఫస్ట్ వచ్చేసి ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ మధ్య వచ్చిన 229 రన్స్. తర్వాత సెకండ్ ప్లేస్ వీళ్ళు వచ్చారు. ఇప్పుడు వన్ ఆఫ్ ది హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఇన్ ఐపీఎల్. సెకండ్ ప్లేస్ లో ఉన్నారు ప్రజెంట్. ఇంకొంచెం ఆడి ఉంటే అది కూడా బ్రేక్ అయిపోయింది. అదే ఆర్సీబీ విరాట్ కోహ్లీ ఏబిడిది. కానీ అద్భుతమైన నాక్స్ ఆడారు ఇద్దరు, మెచ్చుకోవాలి. తోప్స్ అసలు. నితీష్ రాణా సెంచరీ కాలేదని ఒకటి చిన్న బాధ తప్ప అద్భుతంగా ఆడారు. మిగతా వాళ్ళకి అవకాశాలు పెద్దగా రాలేదు కాబట్టి వీళ్ళ లాంగ్ ఇన్నింగ్స్ ఆడడం వల్ల స్కోర్ ఎక్కువ వచ్చేసింది. మిగతా వాళ్ళు జస్ట్ లాస్ట్లో వచ్చి చిన్న క్యామియోస్ ఆడి వెళ్ళిపోయారు. తర్వాత చేజింగ్కి దిగిన పంజాబ్, ఢిల్లీ వాళ్ళు క్యాచెస్ మిస్ చేశారు. ఇంకొకటి లుంగి ఎంగిడి దెబ్బ తగిలి బయటికి వెళ్ళిపోవడం, అదొక మైనస్. వాళ్ళు ఎంగిడి ఉంటే బౌలింగ్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉండేది. వాళ్ళు కూడా అంత స్కోర్ కొట్టడానికి అవకాశం ఉండేది కాదు. అక్కడ ఇంకో పాయింట్, ప్రభ్ సిమ్రాను
ప్రియాంశ్ ఆర్య వాళ్ళిద్దరు బిల్డ్ చేసిన పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఓన్లీ పవర్ ప్లేలోనే 116 రన్స్ కొట్టారు. ఎంత డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ ఆడారు. స్కోర్ ఎక్కువ ఉందని చెప్పేసి వీళ్ళతో స్టార్టింగ్ నుంచి చితక బాధన మొదలు పెట్టారు. ఓవర్కి 20 కొట్టుకుంటూ వచ్చారు. 116 రన్స్ కొట్టారు పవర్ ప్లేలోనే. సెకండ్ హైయెస్ట్ ఇన్ ఐపీఎల్ ఇన్ పవర్ ప్లే. ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఎస్ఆర్ఎస్ 125, ఇది 116, సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. అన్ని రికార్డ్స్ సెట్ చేస్తున్నారు అట్లా పంజాబ్ వాళ్ళు. అంత భీకరమైన బ్యాటింగ్ ఆడుతున్నారు. నెక్స్ట్ వాళ్ళిద్దరు అవుట్ అయిపోయారు కొద్దిసేపటికి. ప్రొఫెషనల్ సింగ్ 76 కొట్టాడు, 26 వాళ్ళకు 76 సంథింగ్. ఎట్లా ఆడుతున్నారు అంత బీభత్సమైన ఇన్నింగ్స్. అలాగే ప్రియాంశ్ ఆర్య హాఫ్ సెంచరీ దగ్గర అనుకుంటా. సో తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్, కూపన్ కరోలు ఎక్కువ వాళ్ళే, కూపన్ కరోలు అవుట్ అయిపోయాడు. తర్వాత శ్రేయాస్ అయ్యర్ ఇన్నింగ్స్ నిజంగా ఇది చాలా మిస్టేక్ సార్ ఢిల్లీ వాళ్ళు. 2 క్యాచ్లు బ్యాక్ టు బ్యాక్ మంచి క్యాచ్లు ఇచ్చాడు శ్రేయాస్ అయ్యర్. అక్కడే చేత లడ్డులు వచ్చాడు వచ్చినాయి. కరుణ్ నాయర్ మిస్ చేశాడు క్యాచ్లు. ఎంత దారుణం అనిపించింది. అక్కడ కనుక శ్రేయాస్ అయ్యర్ వికెట్ పడి ఉంటే ఈజీగా ఢిల్లీకి గెలిచే ఛాన్సెస్ ఉండే, ఎందుకంటే ప్రెజర్లో పడే వాళ్ళు కొంచెం స్కోర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆల్రెడీ. కానీ శ్రేయాస్ అయ్యర్ వికెట్ పడకపోవడం, శ్రేయాస్ అయ్యర్ 2 సార్లు క్యాచ్ ఇచ్చిన వాళ్ళు తీసుకోకపోవడం లక్ కలిసి వచ్చిందని చెప్పాలి పంజాబ్ వాళ్ళకి. అక్కడి నుంచి శ్రేయాస్ అయ్యర్ కొట్టడం మొదలు పెట్టాడు. ఆల్మోస్ట్ 70 రన్స్ కొట్టాడు. అబ్బా మ్యాచ్ విన్నింగ్ నాగాడు. లాస్ట్ వరకు ఉన్నాడు, మ్యాచ్ విన్ చేస్తాడు, వెళ్ళిపోయాడు, రికార్డ్ సెట్ చేశాడు. రికార్డ్ చేజింగ్ అయిపోయింది. ఐపీఎల్లోనే నిన్న హైయెస్ట్ స్కోర్ మ్యాచ్ జరిగింది. వన్ ఆఫ్ ది 2 ఇన్నింగ్స్ కలిపి 539 రన్స్ అనుకుంటా. 529, 539 రన్స్. ఇన్ని రన్సా? 6ల వర్షం, రన్స్ వర్షం, 4ల వర్షం, అంతే. ఇంక అన్ని వర్షమే అనుకోవాలి అంతే. అంత బీభత్సం. అసలు ఈ మ్యాచ్ మాత్రం మాట్లాడుకునే చాలా ఉన్నాయి. సో ఇది ఇవాళ ఈ మ్యాచ్ యొక్క ఇన్నింగ్స్ మనం తెలుసుకునే విధానం. ఇవన్నీ చూస్తామంటే ఈ మ్యాచెస్ ఎట్లా జరుగుతాయేమో కానీ ఇంకా ఫ్యూచర్లో చూద్దాం. అన్బీటబుల్ గా నిలిచింది. నెక్స్ట్ ఏ టీంతో పంజాబ్ ఆడుతూ ఆ టీంకి భయమే ఉంటుంది. ఇప్పుడు ఆ టీంని ఎట్లా కంట్రోల్ చేయాలరా అని అంత బీభత్సం ఆడుతున్నారు. సో ఇది ఈ మ్యాచ్ యొక్క విశేషాలు. అన్ని రికార్డ్సే మ్యాచ్ అంతా. సో మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలా కన్వర్ట్ చేయండి. పక్కన ఉన్న గంటను గట్టి కొట్టేసి పెట్టుకోండి. నా వీడియోలు మిస్ అవ్వకుండా మీరు వచ్చేసి